మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమున్న మా తండ్రి రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేస్తే ప్రతి దేశ భారతదేశ బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసే చేతపరది రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసే ప్రతి చేతపడి చల్లని మంత్రి శక్తి మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసేటటువంటి ప్రతి యజబేల ఆహాబెత్తడి తలుపులైన పకడాలేసిన మన పగలగొట్టి వెర్రగొడుతున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసి అంత్యక్రీస్తులు విధాన శక్తి బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసే ప్రతి మరణపు శక్తి బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసే ప్రతి నేరరూపం చేసే బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసే బలహీనపరచు బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసేటని ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల విడుదలకి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేక నిలబడిచేసేటువంటి కుటుంబాలకు వ్యతిరేక నిలబడిచేసే మంత్రి విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరు రకాల భాష కథ రకాల బర చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేక నిలబడిచేసే చదువులకి ఉన్నతమైన భవిష్యత్తులకి వ్యతిరేక నిలబడిచేసే మంత్రి విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేక నిలబడిచేసే మంత్రి విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. యవనస్తుల జీవితాలకు వ్యతిరేక నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉరాబాల బరషకత రోగల బద రోగల బరబు రగల బషకత రోగల బరబు ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి భూఫలాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి పుష్పలాలకి ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. సంఘాభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రక్షణార్థమైన మారు మనసులను ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రగల బషకత రగల బరబల బరదరు గురబు రాండల గద రగల బరబర శబదరు గల బరబల బరబు రసగద రిగల బరబరబ సాకుల వారి పిల్లల జీవితాలు వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. విశ్వాసుల వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరాందల గద రగల బషకత రగల బరబు అల్బర బల బర బరషకత రగల బరబలబు రిబా బాబా బాబా లబషకత రగల బరబలబ రాండల గద రగల బరబల బరషకత రగల బరబు రదత రగల బరషకత రగల బరబరబు రిగత రగల బరబరబ భయంకరమైన తలపుల ద్వారా బలహీనపరిచి చాతబడి శక్తి ప్రభావం నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. మనసును కృంగిదలకు నడిపించే చల్లని శక్తి బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊర బల ప్రతి ప్రయాణ మార్గాలు రాకపోకలకి వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊర బల మాందర గల బరిషకత రోగలబ దేవుని బలిని ఆటంకపరిచే సర్వబలలు జోవి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క దర్శనాలకి పిలుపులకి తలాంతులకి నైపుణ్యాలకి కృపావరాలకి సామర్థ్యాలకి అభిషేకాలకి వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. రిబల బషకత రగల బరబల బరదరు గురబు రబల బరబరిషకత రగలబ ఎడతగని ప్రార్థనా జీవితాలకు వాక్య ధ్యాన వాక్యాసర్వ జీవితాలు పేరుతో సావాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. స్వరమునకు వ్యతిరేకంగా నిలబడిచేసే మంత్ర విద్య బలవంతుడికి నదడనే
నజరడనే శ్రీకృష్ణ బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం గురించి వేస్తున్నా ఉర్రాబాల శకత రగోల బరబు ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మతో ఆత్మీయత ప్రార్థన చేయి నీ గుణ ఆత్మీయ వెలుగు లేకుండా చేసే నిద్రమతి కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే శ్రీకృష్ణ బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం గురించి వేస్తున్నా ఉర్రాండల గద రగోల బరబల శకత రగోల బరబు అల్బరబల బరసగత రగల బరసగత రగల బరబరబ రికల మాందర సగత రగల బరబల శకత రగలబు అల్దరాందర సగత రగల బర శకత రగల బరబు రేకెల బెరె వెల బెరె సగత రేగల బెరె వెల బెరె గెలె ఉర్రాండల గద రగల బరబరబ ప్రతిపదమైన జీవన అంధకార ఆత్మమయ మండలికి నజరడనే యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత గురించి వేస్తున్నా దేశాల రాష్ట్రాల జిల్లాల్లో పట్టణాల నగరాల గ్రామాల పల్లెల మారుమూల ప్రాంతాల్లో ఏలుబడి చేసేటటువంటి చాతబడి చెలంగి మాంత్రిక శక్తి ప్రతివేద విగ్రహ శక్తి బలపడతారు 21 ప్రకారం పాలను పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్ ఉర్రాబాల శకత రగలబ ఇతరుల శ్వాసాన్ని స్వతంత్రించుకొని ఇక్కడ ఆటకపరిచి మంత్రి విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత గురించి వేస్తున్నా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఇచ్చిన వాడిని నుంచి లోపరుచుకొని ఇక్కడ ఆటకపరిచి మంత్రి విద్య బలవంతుడికి నజరడనే యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత గురించి వేస్తున్నా Rabala Shakata Rogala Badarugala Barabu, Rabala Barishakata Rogala Baladrigala Baraba, Daivachetan from Ransom of the Regular Samantha with Javalandi, another next Christian of Bandis to one creates a Christian of the Richestan, Garbala with regular by the Samantha with Javalandi, another next Christian of Bandis to one creates a Christian of the Richestan, Uranda Lagarisha, Bishop Garapatmala, was about the Maratmal Balana Barchamantra, Nataka Barchamantra with the Balavandri, another next Christian of Bandis to one creates a Christian. Ulanda Ragala Bashakata Ragalaba, Ardiga Ability Medar Jessa Mantra with the Balandri, Nagranese Christian of Bandis, the one creates a Christian of the Richestina, with the Lardana Shakon to the Samantha with the Balandri, Nagranese Christian of Bandis, the one creates a Christian of the Richestina. Evaki protection with the Angel with the Samantha with the Balandri, Nagranese Christian of Bandis, the one creates a Christian of the Richestina. Atmia Manatra will in the గ్రహించుకుని చూడగలిగిన ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరడనే శ్రీకృష్ణ బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత గురించి వేస్తున్నా Rakala bara 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 shabada regala bara 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 bu lida dra dra kara bara 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 shabada regala ఆకాశ మండపమున బలవంతుడికి భూమండపమున చీకటి అంధకారతరాత్మ మాయమలకు తిరిగిస్తున్న ఆదేశాల సంకేతాల బంధాలు సంఖ్యలు యేసుక్రీస్తునామములో యేసు రక్తం తెంచివేసిన యేసుక్రీస్తునామములో యేసు రక్తం తెంచివేసిన యేసుక్రీస్తునామములో యేసు రక్తం తెంచివేసిన నహుమోటి 13 ప్రకారం కట్ల తెంచివేసిన ప్రతి విధమైన కాడు 38 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తునామం పేరిట విర్రగొడుతున్నా ఆకాశపు వాక్యం నజరుడైన యేసుక్రీస్తునామములో పరిచర్ల తరబడిన తండ్రి నీకు స్తోత్రం ప్రతి జీవితాలకు విడుదల చేసిన ఆదిగా అభివృద్ధిని థ్యాంక్ యూ జీసస్ ఉర్రాండల కథ రగల బరుష కథ రగల బరబు రగల బరబల బరుష కథ రగల బరబలబ రజ కథ రగల బరబర బరబు రద ద్ర 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 బల బరుష కథ రగల బరబు రికల బరబర బరుష కథ రగల బరబలబ ప్రాణాత్మక ఆలోచన తలంపులు దేశాల బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచిన ఇవి జోలు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత ఫ్లవర్ సిల్వర్ రక్తం చేత దేవుని రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నాం పరలోక సైన్య సమూహాన్ని కావల్లో తను విడుదల చేస్తున్నాం ఊరా బల బరిష కథ రొకల బర బర బరబు ఎర్రాండల కథ రగల బర బల బరిష బర రగల బర బర ప్రాణాత్మక ఆలోచన తలంపుల దేశం మీద దాడి చేసి చెల్లంగి చేతపడి బలవంతుడికి నదడనే యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు రక్తం చేత విరిచి వేస్తున్నాం ఊరాండల కథ రగల బరిష బర రగల బరబ దేవుని యొక్క జ్ఞానాన్ని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసు రక్తం చేత విరిచి వేస్తున్నా ఆత్మ సంబంధమైన అభివృద్ధిని ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తును బంధిస్తవానికి క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఇప్పుడే బంధువులన్నిటిని యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తాలకు తెంచి వేసిన థ్యాంక్ యూ లార్డ్ పరిశుద్ధాత్మ మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన
రీమాందర జగద దారాషార కలౌషరి బల 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 రకల బల 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 రీమాందర జగద రకల బల 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 రకల రకల బల బల శకల బల 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 రిబా బాబా బాబా రిబా బాబా 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 రాందల గద రగల బల బల శకల బల బల రిగల బల 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 శకల బల బల రిబా బాబా బాబా రిబా బాబా బాబా రబల బల బల రాందల గద బల 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 రాజాని భవనములో పగలు వెతిందురు రాజాని భవనములో పగలు వెతిందురు నిన్ను స్తుతించి ఆనందించురు నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వెతిందురు నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వెతిందురు అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిరియను ఆరాధనా నీకే నా యొక్క నీతి యెహోవా సిరియను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వెతిందురు పరిశుద్ధ పరచు యెహోవా మహిమాదే ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు
యెహోవా మెచ్చారు ఆరాధన నీకే స్తుతించు దైవం యెహోవా వచ్చెను ఆరాధన నీకే స్తుతించు దైవం యెహోవా వచ్చెను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో పగలు వేచియుండును రాజాని భవనములో పగలు వేచియుండును నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే ఆయుధమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆయుధమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే ఆయత నీతి యెహోవా సిగ్గెను ఆరాధన నీకే ఆయత నీతి యెహోవా సిగ్గెను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా యెహోవా ఎలోహి ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే ఆయత నీతి యెహోవా సిగ్గెను ఆరాధన నీకే ఆయత నీతి యెహోవా సిగ్గెను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా జాని భవనములో పగలు
యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. పరిశుద్ధ పరచి యెహోవా మెచ్చాలి ఆరాధన నీకే. పరిశుద్ధ పరచి యెహోవా మెచ్చాలి ఆరాధన నీకే. దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. చూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి ఉందును. నిన్ను స్తుతించి ఆనందించును. చింతను మరచెదను. నిన్ను స్తుతించి ఆనందించును. చింతను మరచెదను. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. నా కోట ఆరాధన నీకే. నా కోట ఆరాధన నీకే. నా విజయమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా విజయమా ఆశ్రయమా ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. యెహోవా ఎలోహి ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహి ఆరాధన నీకే. ఆ యొక్క నీతి యెహోవా స్తుతించెను ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా స్తుతించెను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన
పరచి యెహోవా మకాదు ఆరాధనా మీకే పరిశుద్ధ పరచి యెహోవా మకాదు ఆరాధనా మీకే దైవం యెహోవా హోసేనా ఆరాధనా మీకే దైవం యెహోవా హోసేనా ఆరాధనా మీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా పరిశుద్ధ పరచి యెహోవా మకాదు ఆరాధనా మీకే పరిశుద్ధ పరచి యెహోవా మకాదు ఆరాధనా మీకే దైవం యెహోవా హోసేనా ఆరాధనా మీకే దైవం యెహోవా హోసేనా ఆరాధనా మీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా
అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగా, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని నీ సిలువ చాటున మరుగు చేసుకుని నీ లోతైన గోడమైన గొప్ప సంగతుల ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా వేషధారణతో కూడినటువంటి జీవితాలు, వేషధారణతో కూడిన భక్తి జీవితాలు కూడా నడిపించి పతనానికి నడిపిస్తాయో, ఈ వేషధారణతో కూడిన భక్తి జీవితాలు ఈ రాత్రి కాలశంలో మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయడానికి దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతాడు. ఆమేన్ చెప్తాం. వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని గురించి, ఈ భక్తి మార్గంలోనే అతి హీనమైనది వేషధారణతో కూడిన భక్తి జీవితం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు వేషధారణతో కూడిన భక్తి జీవితం ఉంటుంది. యథార్థమైన భక్తి జీవితం ఉండదు. భక్తిహీనులు అతి భక్తి అంటే భక్తిహీనంలోనే అతి భక్తిహీనమైనటువంటి భక్తి మార్గాల్లో హీనమైనది వేషధారణతో కూడింది. దీన్ని మనం చూసినట్లే సామెతల గ్రంథం 23:7 చదువు. సామెతల గ్రంథం 23:7. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొనివాడు, తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము తాగుము అని అతడు నీతో చెప్పనే గాని, తినుము త్రాగుము అని నీతో చెప్పనే గాని, అది హృదయములో నుండి వచ్చే మాట కాదు. అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ వేషధారణతో కూడిన ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడే వ్యక్తి పై మెప్పుకోలు కోసం పలికే మాటలు అవి. తినుము త్రాగుము అని. హల్లెలూయా. కపటం యథార్థవంతుడికి వాంతి తెప్పిస్తాయి. ఆమె చెప్దాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడే వారిలో వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం ఉంటుంది. మెప్పుకోలు మాటలు మాట్లాడే వారుగా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. పై మెప్పుల కోసం మాట్లాడుతూ ఉంటారు. ఈ వేషధారణతో కూడా చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడేవారు పై మెప్పుకోలు కోసం మాట్లాడుతూ ఉంటారు. పైకి తినుము త్రాగుము అంటారు, కానీ లోపల లెక్కలు కడతారని వాక్యం సెలవిస్తుంది. ఇది వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం. ఆమేన్. అంతేకాదు, వేషధారణతో కూడిన భక్తి జీవితం గురించి సామెతల గ్రంథం 26:25 26-25. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 హేయ విషయములు కలవు. గట్టిగా ఆమేన్. ఈ మంత్ర విద్య ఆత్మల చేత మరి కపటంగా వేషధారణతో కూడిన భక్తి జీవితం కలిగిన వ్యక్తి ఎలా మాట్లాడతాడని చెప్తున్నాడంటే, దయతో మాట్లాడినట్టు నటిస్తారు, నమ్మొద్దు అంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళ హృదయాల్లో 7 అసహ్యకరమైన కార్యాలు ఉన్నాయి అంటున్నాడు సొలొమోను. గట్టిగా వారు కపటంగా ప్రవర్తించేవాడి హృదయంలో అసహ్యమైనవి ఉన్నవి. ఆమె చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు కాలంలో ఇలాంటి కపట భక్తుల హృదయాల్లో ఉండే అసహ్యమైనవి ఎలాంటివో మనం చూడొచ్చు. ఆమె చెప్పాలి. మత్తయి సువార్త 23 అధ్యాయం అంతా
వేషధారంతో కూడిన భక్తి జీవితానికి సంబంధించిన వచనాలే యేసు ప్రభు అక్కడ చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళ హృదయాల్లో ఎలాంటివి ఉన్నాయో వేషధారణతో కూడిన భక్తి జీవితం గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 23. అప్పుడు యేసు జనసమూహములతోను శిష్యులతోను ఇట్లనెను, తన శిష్యులతోను ఇట్లని శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠ మందు కూర్చుండవారు గనుక వారు మీతో చెప్పే వాటినన్నిటిని అనుసరించి గైకొనడి అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే వేషధారణతో కూడిన చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని ఎలాగా కలిగి ఉంటారు ఎవరని ఇక్కడ చెబుతున్నాడండి యేసు ప్రభు. ఆనాటి మత నాయకులకు యేసు ఈ విధంగా ఖండించడం ఆలయ ఆవరణంలోనే బహిరంగంగానే జరిగింది. ఆమేన్ చెప్దాం. ఆ పరిచయులు మోషే స్థానం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడంలో వారు మోషేకి వారసులుగా ఎంచబడ్డారు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారి యథార్థంగా నేర్పించినంత కాలం వారికి ఇజ్రాయెల్ ప్రజలు లోబడవలసి ఉంది. హల్లెలూయా. అయితే వారే ధర్మశాస్త్రానికి లోబడలేదు. తాను బోధిస్తున్న దాన్ని ఆచరించడం అన్నది ప్రతి క్రైస్తవ నాయకుని జీవితాశయం కావాలి. కానీ ఈ పరిచయులు బోధిస్తుంది ఒకటి, చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. వాళ్ళు చెప్పింది మీరు చేయండి, కానీ వాళ్ళ పద్ధతులు మీరు అనుసరించవద్దు అంటున్నాడు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం చేత ఆవరించబడిన వాళ్ళు ఏంటంటే బోధ ఉన్నది చెప్తారు కానీ ఆ బోధ మాత్రం జీవించరు. ఈ పరిచయాల ఆత్మలు అనమాట. ఆమె చెప్దాం. సో వేషధారణతో కూడిన భక్తి జీవితపు ఆత్మలు ఇవి. హల్లెలూయా. ఆ దినాల్లో మనం చూడొచ్చు ఇవి. ఇంకా 23వ అధ్యాయంలో 4వ వచనం, మోయసక్యం గాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజం మీద వారు పెట్టుదురు గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనలరు. ఇక్కడ చూడొచ్చు పాపాత్ములైన మనుషులకు మోషే ధర్మశాస్త్రం మోయరాని బరువు లాంటిది అనమాట వాళ్ళకి, పాపాత్ములకి. ఆమె చెప్దాం. సో దానికి కఠినమైన భాష్యాలు చెప్పడం ద్వారా, దానికి బోలెడన్ని కట్టుబాట్లు విధులు కల్పించడం ద్వారా యూదుల మత నాయకులు దాన్ని మరింత దుర్భరంగా చేశారు. యేసుక్రీస్తు మార్గం భిన్నమైంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసు ప్రభు చెప్పాడు. నా కాడి సులువైంది. కానీ ఈ కపట వేషధారణతో కూడా భక్తి జీవితం కలిగిన చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం ఆవరించబడిన ధర్మశాస్త్రోపదేశకులు కఠినమైన బోధన అనమాట, కఠినమైన విధులు చెప్పారు. ఆ ప్రజలకి కఠినంగా మోయరా అని బరువులు మోపినట్లుగా. ఆమె చెప్దాం. ఈ వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితాలు. 5వ వచనం, మనుషులు కనబడి నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. అంటే ఆ రోజుల్లో యూదులు లేఖనాల్లోని వాక్యాలు రాసి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి వాటిని తమ నొసటికి లేదా చేతికి కట్టుకునేవారు. ఆమె చెప్పారు. సో అలాగే వీళ్ళు ఏం చేసేవారంటే వీటిని తామెంత వెడల్పుగా చేస్తే ప్రజలు తమను అంత భక్తులుగా ఎంచుతారని ఈ కపట భక్తులు అనుకున్నారనమాట. ఆమె చెప్పాలి. చిట్టి సంచులు, వస్త్రాల అంచుల అంతరార్థాన్ని వారు గ్రహించలేదు. దేవుని వాక్కుకు విధేయత చూపడం వారికి గుర్తుండేలా వాటిని ఉపయోగించండి అని దేవుడు చెప్పాడే కానీ ఇతరులకు గొప్పగా ప్రదర్శించుకోవడానికి కాదు. కొంతమంది జీవితాల్లో ఎక్కడ చూసినా దేవుని వాక్యం కనపడదు, ఇంటి మీద అక్కడ ఇక్కడ. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద అక్షరాలతో వాక్యం రాసుకుని ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఆ వాక్యం ఉండదు. వాక్యం గోడల మీద రాయడం తప్పు కాదు, ఆ వాక్యం హృదయాల్లో రాయబడడం ముఖ్యం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత వేషధారణతో కూడిన భక్తి జీవితం జీవించే వారిలో వాక్యం అనేది హృదయాల్లో ఉండదన్నమాట. గోడల మీద, చేతుల మీద రాసుకుంటారు. గట్టిగా ఆమె చెప్పు. వస్త్రాల మీద, అంతవరకు జీవితంలో ఉండదు. హల్లెలూయా. 6వ వచనం, విందులలో అగ్రస్థానము, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరుదురు.
సో వీళ్ళు ఎలా ఉంటారని దేవుడు చెబుతున్నాడంటే, సాధారణంగా ఈ మత నాయకుల్లో క్రైస్తవుల్లో కూడా కనిపించే మరో పొరపాటు ఈ వేషధారణతో కూడిన భక్తి జీవితంలో. చాలామంది మనుషులు తమను గొప్పగా ఎంచాలని, తమకు అగ్రస్థానాలు దక్కాలని గురువు అని, నాయకుడని, రెవరెండ్ అని, డాక్టర్ అని ఇతరులు తమను గౌరవించాలని ఆశిస్తారు. ఈ పరిచయం లాంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా, గట్టిగా ఆమెన్ చెప్దాం. మనమందరం దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెన్ చెప్దాం. ఎందుకంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, వాళ్ళు మనం అనుసరించవలసిన పద్ధతి మనల్ని మనం గొప్ప చేసుకోవడం కాదు, కానీ మన స్వార్థాన్ని త్యాగం చేయడం. ఆమెన్ చెప్పాలి. కానీ ఈ యొక్క పరిచయాలు, ధర్మశాస్త్రోపదేశకులు వారిని సమాజంలో అందరూ రెవరెండ్గా, డాక్టర్గా, నాయకులుగా పిలవాలని, చూడాలని ఆశించారు. ఇప్పటికీ ఉన్నారు అలాంటి వాళ్ళు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావాల చేత ఆవరించబడినటువంటి ఆ వేషధారణ, కపట భక్తి కలిగినటువంటి వారు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ 8వ వచనం, మీరైతే బోధకులని పిలవవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఆమేన్. రబ్బీ అంటే గౌరవనీయుడైన ఉపదేశకుడు అని అర్థం. ఆమెన్ చెప్తాం. క్రైస్తవులందరికీ ఏకైక ఉపదేశకుడు యేసుక్రీస్తువే. మనందరికీ ఏకైక ఉపదేశకుడు యేసుక్రీస్తు. ఆమెన్ చెప్తాం. తన ప్రజలకు ఉపదేశించేందుకు ఆయన మానవ ఉపదేశకులను కూడా నియమిస్తాడు. ఆమెన్ చెప్తాం. అయితే వారి అధికారం, బోధన కేవలం క్రీస్తు నుంచి మాత్రమే వస్తాయని మనం వారి గుర్తించాలి. ఆమెన్ చెప్తాం. మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఆ ఉపదేశాలు దేవుడు ఇవ్వలేదు. యేసు క్రీస్తువే మనకి ఇవ్వబట్ట ఉపదేశాలు మనం తెలుసుకుంటున్నాం అని గుర్తెరగాలి ఉపదేశకులు. ఆమె చెప్పాలి. కానీ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిశక్తి, మంత్ర విద్య, ఆత్మ చేత ఆవరించబడిన వాళ్ళు వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని జీవించే వారిలో ఆ ఉపదేశాలన్నీ వారివే అయినట్టుగా ప్రవర్తించి తమను తాము హెచ్చించుకుంటారు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు లాగా. ఆమె చెప్తాం. 9వ వచనం, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయనే పరలోకమందున్నాడు. యేసు సాధారణ కుటుంబ సంబంధాల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఇక్కడ మన అందరికీ తండ్రులు ఉన్నారు, వారిని తండ్రి అని పిలవచ్చు, తన తండ్రులు. ఆమె చెప్పాలి. ఆ యేసు మత విషయాల గురించి ఇక్కడ మనం చూసినట్లయితే మాట్లాడుతున్నాడు. దీనికి మాత్రమే, దేవునికి మాత్రమే చెందవలసిన స్థానాన్ని మనిషిని ఎవరినైనా ఆక్రమించుకొని పొరపాటు విషయం హెచ్చరిస్తున్నాడు. మనుషుల్లో భక్తి గల వారిలో కూడా సాటి మనుషుల్ని గొప్పగా చేయడం, దేవుని తక్కువ చేయడం సామాన్యంగా జరుగుతుంది. కాబట్టి ఈ మంత్రి విద్య ఆత్మను వేషధారణతో కూడిన భక్తి జీవితం జీవించే వారిలో దేవుని తక్కువ చేసి వారిని ఎక్కువ చేసుకుంటారు. సో ఇటువంటి ఆత్మను మనం నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా బంధించాలి, విర్రగొట్టాలి. ఆమె చెప్పాలి. 10వ వచనం, మరియు మీరు గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీకు పరిచారకుడే. ఎవరైతే గొప్పవాడుగా ఉంటాడో మొట్టమొదట ఆ వ్యక్తి ఏమై ఉండాలంట? గొప్పవాడే పరిచారకుడుగా ఉండాలి. అది నిజమైనటువంటి దేవుడి భక్తి కలిగిన వ్యక్తి చేసేది. కానీ ఈ చేతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావాలు, వేషధారణతో కూడిన కపట భక్తి జీవించే వారిలో పరిచారకులుగా ఉండడానికి ఇష్టపడరు, గొప్పవారిగా ఉండడానికి ఇష్టపడతారు, అగ్రపీఠాల్లో కూర్చోడానికి ఇష్టపడతారు. గొప్పవారైన వాళ్ళే పరిచారకులుగా ఉండాలంటున్నాడు దేవుడు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ రోజుల్లో చాలా మందిలో ఈ మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిశక్తి ప్రభావం గొప్ప స్థానాలు ఆక్రమించుకునేలా చేస్తున్నాయి, కానీ పరిచారకత్వపు స్థానాలను ఆక్రమించడానికి చేయట్లేదు. ఆమె చెప్పాలి. 13వ వచనం, తను తాను హెచ్చించుకునేవాడు. 13వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనియర్రు. అయ్యో అనడంలో దేవుడు తన సింహాసనం ఎదుట వారిని లెక్క అడిగినప్పుడు వారికి కలగబోయే భయంకరమైన శిక్ష ఇది. ఆమె చెప్పాలి. దేవుని రాజ్యానికి ఏకైక మార్గం తానేనని ప్రభువుకు తెలుసు. హల్లెలూయా. అలాంటి తనలో నమ్మకం ఉంచనీయకుండా ప్రజలను వారు ఆటంకపరుస్తున్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. పరలోక రాజ్యంలోకి వారు ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనిపో ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత
వేషధారణతో కూడిన కపట భక్తి జీవించే వాళ్ళు అందరూ ఆమె చెప్దాం. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఈ మొదటి శాపవచనాన్ని ప్రభు పలుకుతున్నాడు. వారు చేసిన ఈ భయంకరమైన పాపం నేడు కూడా సామాన్యంగా ఉంది. దీని విషయంలో దోషులైన వారిని ఇది నరకంలో అట్టడుకు దిగిపోయేలా చేస్తుంది. నిస్సహాయాలను దగా చేయడం, ఆ నేరం కప్పిపుచ్చుకునేందుకు ఆచారాల్లో పాల్గొనడమే వారి పాపం. ఆమె చెప్దాం. సో పరలోక రాజ్యం దారి మూసేస్తున్నారు ఈ కపట భక్తి కలిగినటువంటి వేషధారణతో కూడిన పరిచయం లాంటి వారు. చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు దేవుని ప్రజల్ని పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వవు. కపట భక్తి కలిగిన వేషధారణతో కూడిన వారు పరలోక రాజ్యాన్ని మూసేస్తారు, వాళ్ళు వెళ్ళరు. ఆమె చెప్తాం. అలాంటి వారికి నరకంలో దిగిపోతారని దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. మనుషుల్ని దేవుని వైపు గాక తమ వైపుకు త్రిప్పుకునే ప్రయత్నాలు చేశారు వీళ్ళు. ఎక్కడైతే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాలు ఏలుబడి చేస్తాయో, వేషధారణతో కూడినటువంటి భక్తి జీతాలు ఎవరిలో ఉంటాయో వీరికి వారు మనుషులు వారి వైపు తిప్పుకుంటారు, దేవుడి వైపు తిప్పరు. గట్టిగా ఆమె చెప్పాలి. తమ శాఖలో వారిని కలుపుకోవాలని చూశారు. తమ గొప్పతనం కోసం మనుషులు చేసే వ్యర్థమైన తెలివి తక్కువ పని ఇది. ఆమె చెప్దాం. నిజమైన క్రైస్తవులు దీనికి తావులేదు. ఆమె చెప్పాలి. పరిశీలకు తీవ్రమైన ఆసక్తి ఉంది, అయితే అది తప్పుదారి పట్టింది. ఆమె చెప్పాలి. దానివల్ల కలిగే ఫలితాలు విపత్కరమైనవి. వారి శాఖల్లోకి చేరిన వారు వారికంటే చెడ్డవారయ్యారు. ఈ బోధకులను వారి శాఖల్లో చేరిన వారిని కూడా యేసు ఎలాంటి పేరుతో పిలుస్తున్నాడో చూడండి, నరక పాత్రులు అంటున్నాడు. ఆమె చెప్తాం. మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చెలగి మాంత్రి శక్తి ప్రభావాలు, వేషధారంతో కూడిన కపట భక్తి జీవించే వారిలో వారు దేవుని వైపుకు మనసు మళ్ళేలా చేయరు, వారి వైపుకు మనసు మళ్ళేలా చేసుకుంటారు. నరక పాత్రులు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇటువంటి వారిని. ఆమె చెప్పాలి. 16వ వచనం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని కొట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. ఆమె చెప్తారు. సో ఇక్కడ ఆత్మ సంబంధమైన గుడ్డి మార్గదర్శకుల గురించి మాట్లాడుతారు. ఆమె చెప్పాలి. ఆత్మ సంబంధమైన గురుడితనం కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆమె చెప్తాం. తమ ఆత్మ సంబంధమైన గురుడితనం వల్ల ప్రతిదాన్ని పరిశీలు తలక్రిందులు చేస్తూ ఘోరంతలు కొండంతలుగాను గొప్ప వాటిని అల్పంగాను చేస్తున్నట్లు యేసు చూపుతున్నాడు. ఆమె చెప్తాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత వేషధారణతో కూడిన కపట భక్తి జీవించేవారు ఘోరంతనేమో కొండంతగా చూపిస్తారు, గొప్పవేమో అల్పంగా చూపిస్తారు. ఇవి ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన నామములో, నజరేయుడైన రక్తంలో, నజరేయుడైన శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆ తర్వాత మనం ఇంకా చూడొచ్చు 23వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములోను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. గట్టిగా ఆమె చెప్పండి. అంటే పరిశీలు స్వల్ప విషయాలను, చిన్న చిన్న విషయాలను భూతత్వంలో చూస్తున్నాం. ఆమె చెప్పాలి. ముఖ్యమైన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న సంగతి అనమాట. ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే వేషధారంతో కూడిన కపట భక్తిని జీవింపజేస్తాయో చిన్న చిన్న విషయాలను కూడా భూతత్వంలో చూస్తారు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది చిన్న చిన్న మాటలు పెద్ద ఘోరంతలు చేస్తారు. అది పెద్ద వివాదం అయిపోయేలాగా, పెద్ద జగడం అయిపోయేలాగా, అల్లరయ్యే వరకు పెద్ద పెద్ద విషయాలనేమో చిన్నగా చూస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత కపట వేషధారంతో కూడిన కపట భక్తి జీవించే వారిలో ఉంటాయి ఇవన్నీ. ఆమె చెప్పండి. 24వ వచనం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటిని మింగు వారు మీరే. ఆమేన్. అశుద్ధమని వారు ఎంచిన జీవులన్నిటిలో దోమ చిన్నది. దోమ ఎంత చిన్నది. పెద్ద జంతువుల్లో ఒంటి ఒకటి. ఆమె చెప్పండి.
పరిసయ్యులు తాము తాగే నీటిలో అతి చిన్నమైన అశుద్ధ జీవులు ఉంటాయేమోనని వడగట్టారు. దోమలు ఏమైనా పడతాయేమోనని. ఆమె చెప్పారు. ఆత్మీయ విషయాల్లో చిన్న చిన్న విషయాలను బాగానే పట్టించుకున్నారు, కానీ పెద్ద పెద్ద తప్పుల్ని అమాంతం దిగమింగేశారు. ఆమె చెప్పాలి. దీని అంతట్లో వీరు చాలా మంది మరి భక్తులు అనిపించుకునే వారికి సాదృశ్యంగా ఉన్నారు. గట్టిగా ఆమె చెప్పాలి. చిన్న చిన్న విషయాల్లోనేమో జాగ్రత్త పడి పెద్ద పెద్ద తప్పుల విషయంలో జాగ్రత్త పడలేదు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత వేషధారణతో కూడా భక్తి జీవితం జీవించేవారు చిన్న చిన్న విషయాల్ని చూసి చూడనట్టుగా కాకుండా, అమ్మో ఇది చాలా ముఖ్యమైన విషయం, ఈ చిన్న విషయాన్ని వదిలేస్తే ఎలాగా అని అంటారు. కానీ పెద్ద పెద్ద తప్పుల విషయాల్లో మాత్రం దొంగలు అన్నమాట, దోచుకునేవారు. ఆమె ఇంకా మనం చూడొచ్చు 25-26 వచ్చిన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు గిన్నెయు బల్లెమును వెలుపల శుద్ధి చేదురు గాని అవి లోపల తోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యులారా, గిన్నెయు బల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి వాటి లోపల శుద్ధి చేయమని చెప్దాం. ఈ పరిసయ్యులు ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వేషధారణతో కూడిన భక్తి జీవితం కలిగిన పరిసయ్యులు చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పెద్దవాటిని ఎలా నిర్లక్ష్యం చేశారో ఇక్కడ మరో ఉదాహరణ అన్నమాట. వాళ్ళ మతంలోని ఆచారాలకు కర్మకాండాలకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యతనిచ్చారు. గిన్నెలు పళ్ళాలు బయట కడగడం ఆమె చెప్పడం, ఆమె చెప్దాం. కానీ అత్యంత ప్రాముఖ్యమైన హృదయం, మనసు, అంతరంగ స్థితిని గురించి నిర్లక్ష్యంగా ఉన్నారు. పైన ప్లేట్లు కడుక్కుండా కూర్చున్నారు, కానీ హృదయాన్ని కడగలేదు ఈ వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం కలిగిన పరిసయ్యులు. ఆమె చెప్దాం. సో దేవుని ఎదుట చెడిపోయినటువంటి హృదయం ఉన్నవాడికి బయట ఆచారాల వల్ల ఏ ప్రయోజనం లేదని వారి గ్రహించలేదు. ఆమె చెప్పాలి. అత్యాశ, స్వార్థానికి లొంగిపోవడం, అంతరంగంలో కల్మషం, వీటిని ఆచార స్నానాల ద్వారా నియమ నిష్టల ద్వారా కడిగేసుకోవడం సాధ్యం కాదు. ఆమె చెప్దాం. సో ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే వేషధారణతో కూడిన కపట భక్తిని కలిగి నడిపిస్తాయో వారు ఆచార భక్తి జీవిస్తారు, కానీ వారిలో మత నిష్టలు ఇవన్నీ ఉంటాయి, కానీ వారి హృదయంలో కల్మషం, వారిలో ఉన్నటువంటి స్వార్థాలు మాత్రం కడిగేసుకోలేరు. ఆమె చెప్దాం. ఇలాంటి వారిని ఈ రోజు మనం కూడా చూడొచ్చు సమాజంలో. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్పాలి. చెడిపోయిన హృదయం కలిగిన వాడు గట్టిగా ఆమె చెప్పాలి. ప్లేట్లు కడుక్కోవడానికి శుద్ధి చేసుకోవడానికి ఉంటారు, కానీ హల్లెలూయా ఈరోజు ప్రార్థన అనగానే ప్లేట్లు కడగడం, రూములు కడగడం అన్నీ చేస్తారు, కానీ వాళ్ళ హృదయం కడగబడట్లేదు. దేవుడికి కావాల్సిన హృదయం. ఆమె వేషధారణతో కూడిన భక్తి జీవితాలు. అలాగే 27-28 వచ్చిన. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి ఎలుకల శృంగారముగా ఆగుపడును గాని అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోను సమస్త కల్మషంతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులు నీతిమంతులుగా నీతిమంతులుగా కనబడుతున్నారు, గాని లోపల వేషధారణతోను అక్రమంతోను నిండి ఉన్నారు. బయటి వాటినేమో గట్టిగా పట్టించుకుంటూ అంతరంగాన్ని మురికిగా ఉండనిస్తున్నారు. ఇది భయంకరమైన పాపం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే వేషధారంతో కపటంతో కూడా భక్తి నుంచితో బయటి విషయాలు పట్టించుకుంటారు, ప్రతిదీ అంతరంగంలో ఉన్న విషయాలు పట్టించుకోరు, అంతరంగంలో ఉన్న పొరపాటును సరి చేసుకోరు. ఆమె చెప్పాలి. అందుకే యేసు చెప్తున్నాడు, అలా చేయడంలో వారి ఉద్దేశాన్ని కూడా బట్టబయలు చేస్తున్నాడు. మనుషులు ఎదుట వాళ్ళు నీతిమంతులుగా కనిపించుకోవాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు నీతిమంతులు కాదు. ఆమె చెప్తాం. వారి హృదయాల్లో దేవుడు ఏం చూస్తున్నది లెక్క చేయట్లేదు. వారి కార్యక్రమాలన్నిటినీ మనుషులు ఎదుట గొప్పగా ప్రదర్శించుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు సాధించుకోవడానికి చూస్తున్నారు. ఆమె చెప్దాం. బయట ఎలాంటి మురికి కనబడకూడదని అంతగా తాపత్రయపడే వీరు అంతరంగంలో కుళ్ళుతో నిండి ఉన్నారు. ఆమె చెప్దాం. వీళ్ళు కుళ్ళుతో ఉండడమే కాదు, ఇతరులను కూడా అశుద్ధులను చేస్తున్నారు. ఆమె చెప్దాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలతో నింపబడిన వాళ్ళు వీరు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే హల్లెలూయా. పైకి నీతిమంతులుగా కనబడేలాగా కపట వేషధారణతో కూడా భక్తి జీవితం జీవిస్తారు, లోపల హృదయం అంతా కుళ్ళు ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కుళ్ళుతో ఇతరులను కూడా వీళ్ళు అశుద్ధులు చేస్తారని
దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె ఈ రాత్రి కాలసే ఈ దుర్మార్గాన్ని గుర్తించి దానికి దూరంగా ఉండే జ్ఞానాన్ని దేవుడు మన అందరికీ ఇచ్చునుగాక. ఆమె చెప్పాలి. 29 నుంచి చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు, మనము మన పితరుల దినములో నుండి ఎడల మనము మన పితరుల దినముల్లో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో ప్రవక్తల మరణ విషయం వారితో పాలివారమై ఉండకపోతిమని చెప్పుకొందురు. వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయడం. ఆమేన్ చెప్దాం. ఆమేన్. సో కపట భక్తులు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వేషధారణతో కూడిన ఈ కపట భక్తులు తమ పరిస్థితి తమకే తెలియని వారు, వాళ్ళు ఇతరుల కన్నా మంచి వాళ్ళని, వాళ్ళమని, తమ పూర్వీకుల్లాగా తాము ఎక్కువ పాపం చేసిన వాళ్ళం కామని అనుకుంటారు. ఆమేన్. ఇతరుల కన్నా మంచి వాళ్ళని ఎవరన్నా అనుకుంటే అతడు పెద్ద పొరపాటులో ఉన్నట్టే. ఆమేన్ చెప్పాలి. మనకంటే ఇతరులు యోగ్యులని గుర్తించాలి, మనకంటే వాళ్ళు అయోగ్యులు అనుకోకూడదు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇక్కడ అందరూ పాపులేనని ఒక తరం వారు తమ పూర్వీకులు చేసిన వాటినే మళ్ళీ చేయడం అసంభవం కాదని పాత నిబంధన గ్రంథం మూలంగా పరిశీలికి తెలిసి ఉంది. హల్లెలూయా. తెలిసి ఉండవలసింది. ఆమేన్ చెప్దాం. ఏ జాతికైనా తరతరానికి దోషం రాసి పొగవుతూనే ఉంటుంది. ఆమేన్ చెప్దాం. చివరికి ఈ జాతి విషయంలోనైనా దేవుడు పెరగనిచ్చిన పాపం అంతా పరిపక్వానికి వచ్చి తీర్పు మొదలవుతుంది. ఆమేన్ చెప్దాం. యేసుక్రీస్తు లోకంలో ఉన్న రోజుల్లో యూదుల సంగతి ఇదే. ప్రవక్తలను హతమార్చినందుకు వారు తమ పితరులపై నేరం మోపారు, కానీ ప్రవక్తలందరిలోకి గణుణ్ణి, దేవుని కుమారుని వారు హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ఆమేన్ చెప్దాం. సో ఈ మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చేలంగి మాంత్రిక శక్తి ప్రభావం, వేషధారణతో కూడిన కపట భక్తి జీవించే వారిలో సద్దుకేలు పరిశీలి ఈ విధంగా ప్రవర్తించేవారు అన్నమాట, నీతిమంతులు అని చెప్పుకుంటూ. ఆమేన్ చెప్దాం. ఇలా ప్రవర్తించి గాయాలు చేసేవారు ఇతరులు కూడా. హల్లెలూయా. 34వ వచనం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుమువదురు. అంటే తన సువార్త ప్రకటన కోసం తాను పంపబోతున్న రాయబారులు, సువార్త ప్రచారకులు, ఉపదేశకులని యేసు ఉద్దేశం. ఆమేన్ చెప్దాం. తమ పితరులు పాత నిబంధన ప్రవక్తలకు ఎలా చేశారో ఇప్పుడు యూదుల నాయకులు వీరికి ఎలా చేస్తారని చెబుతున్నాడు. ఆమేన్. వేషధారణతో కూడిన ఈ మంత్ర విద్య ఆత్మల చేత కపట భక్తితో జీవించే వారి జీవితాల్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుందో యేసు ప్రభు చెబుతున్నాడు. 35-36 వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరమ వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ఏమంటున్నాడు? మొట్టమొదటిసారిగా హత్యకు గురైన మనిషి హేబేల్ బైబిల్ గ్రంథంలో. అలాగే జకరియా ప్రవక్త హత్య గురించి ఎక్కడా రాసలేదు, కానీ యేసు చెప్తుంది ఇతడి గురించి. ఆమేన్ చెప్దాం. అంటే యాజకుడి కొడుకైన జకరియా హత్య గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సో ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ హత్య గురించినటువంటి కొన్ని పరిశీలన తెగ ఆరంభం కాక మునుపు కొన్ని శతాబ్దాల క్రితమే జకరియా హత్య జరిగింది. ఆమెన్ చెప్దాం. అయినా యేసు ఆ హత్యకు వారే బాధ్యులని చెప్తున్నాడు. ఆమెన్. అంటే ఆ చెడ్డ పనిలో వారి పూర్వీకులతో పాటు వారికి భాగం ఉందని అర్థం. పరిశీల హృదయాలు, తలంపులు, దృక్పథాలు వారి పూర్వీకుల కంటే మంచివేమి కాదు. దేవుని సేవకులను హింసిస్తూ వచ్చిన అనేక తరాల్లో అది ఆఖరి తరం. ఆమెన్ చెప్తాం. పూర్వ తరాలన్నిటికైనా చెడ్డది, అందుకు తగిన శిక్ష వారు అనుభవిస్తారని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్తాం. వాళ్ళ పితరుల కంటే వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వీళ్ళు మంచి వాళ్ళు కాదని యేసు ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఈ యొక్క కపట వేషధారణతో కూడా భక్తి జీవితాన్ని కలిగించిన వారిలో మేమే మంచి వాళ్ళమని కప్పిపుచ్చుకుంటారు వారి పాపాలని సర్దుకేల పరిశీలనలాగా. ఆమెన్ చెప్తాం. 37వ వచనం.
యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనును అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వల్లని ఉంటిని గారి మీరు వల్లకపోతే గట్టిగా ఆమె చెప్తాం. ఎన్నోసార్లు యెరూషలేం ప్రజలను సంరక్షిస్తూ దీవిస్తూ పోషిస్తూ ఉండాలని తహతహలాడింది పాత నిబంధన గ్రంథంలో వెల్లడైన యెహోవా దేవుడు. ఆమె చెప్దాం. అయితే ఇక్కడ యేసు అలా తహతహలాడింది తానే అంటున్నాడు. అంటే తానే యెహోవా దేవుని అవతారం అని ఆయనకి తెలుసు. ఆమె చెప్దాం. యెరూషలేముకు శిక్ష పడడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన యెరూషలేం రక్షణను మనస్ఫూర్తిగా ఆశించాడు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆశ లేకపోవడం అన్నది ఆ పరిశీలికి. ఆమె చెప్దాం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక ప్రభావాల చేత ఆవరించబడినటువంటి ఈ యొక్క వేషధారణ కపట భక్తితో కూడిన వారిలో ఏ విధమైన రక్షణ కార్యాన్ని ఆశించరో, ఏ విధమైన రక్షణ కార్యంలోకి ఎవరిని తీసుకురారు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు 38వ వచనం. ఇదిగో మీ ఇల్లు మీకు గొడవబడి ఉన్నది. అంటే వాళ్ళు యేసు ప్రభు ఆలయం వదిలి వెళ్ళడానికి కొంచెం ముందు ఆయన ఈ మాటలు పలికాడు. ఇక్కడ ఇల్లు అంటే ఆలయం అని అర్థం. ఇంతకుముందు ఒకసారి జరిగినట్టుగా దేవుడు యెరూషలేం యూదులను వారి మానాన వారిని వదిలేస్తున్నాడు. ఆమె చెప్దాం. మరోసారి వారు ఆయన తిరస్కరించారు. అందుకు ఫలితాన్ని మరోసారి వారు అనుభవించవలసిందే. మనకు తెలిసినంత వరకు యేసు మళ్ళీ ఆ ఆలయం గడప తొక్కలేదు. ఆమె చెప్దాం. సో దేవుణ్ణి తిరస్కరించారు వాళ్ళు, యేసుని తిరస్కరించారు వాళ్ళు. ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మల చేత వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితం జీవించే పరిసయలు జీవం కలిగిన దేవుణ్ణే తిరస్కరించారు. ఆమె చెప్పాలి. ఈ రోజుకి ఇలాంటి పరిసయలు తెగలు ఉన్నాయి. 39వ వచనం. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడుగా. యేసు యెరూషలేం నగరం ప్రవేశించినప్పుడు ఆయన అనుసరించే గుంపు ఈ మాటలే పలికారు. ఆమె చెప్దాం. అయితే ప్రజల నాయకులతో సహా అధిక సంఖ్యాకులు ఇలా అనలేదు. తమ అభిషిక్తుడిని వారు నిరాకరించారు. యేసు ఇక్కడ తన రెండో రాకడ గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏది ఏమైనా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా ఇక్కడ కపట భక్తి వేషధారణ భక్తికి జీవించిన వారిలో అనేక రకాల కుయుక్తులు, పన్నాగాలు, మోసాలు. వారు నీతిగా జీవించలేదు, ఇతరులను కూడా నీతిగా జీవించనివ్వలేదు. వారు పరలోక రాజ్యానికి వారసులుగా లేరు, ఇతరులు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేయలేదు. వారు ప్రజల ఎదుటి నీతిమంతులుగా కనబరుచుకోవడానికి ఇష్టపడ్డారు, కానీ నీతి వాళ్ళ లోపల లేదు, హృదయాంతరంగాల్లో లేదు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కపట భక్తి ఎంత భయంకరమైందో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆమేన్ చెప్దాం. బైబిల్లోని అధ్యాయాలన్నిటికంటే స్పష్టంగా ఇది ఒక కపటానికి ఉన్న లక్షణాలను తేటతెల్లంగా బయట పెడుతుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వాళ్ళ మత సంబంధమైన కపటానికి ఉన్న లక్షణాలు తేటతెల్లంగా తెలియజేస్తున్నాం. ఆమేన్ చెప్దాం. ఈ వీటిని బట్టి దేవుడు తెలియజేస్తున్నాడు. కపట భక్తులు ఇతరులకు ఏం చేయాలో చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం అలా చేయరు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత కపట భక్తి కలిగినటువంటి వేషధారణ భక్తి కలిగిన వారు ఇతరులకి ఎలా చేయాలో చెప్తారు, కానీ మంచి వాళ్ళు చేయరు. ఆ మంచి ఈ చేతబడి క్రియల చేత ఆవరించబడిన వాళ్ళు, ఈ కపట భక్తి చేత ఆవరించబడి నడిపించబడుతున్న వాళ్ళు ఇతరులకి నీతులు చెప్తారు, కానీ ఆ నీతి వీళ్ళల్లో ఉండదు. ఆమెన్ చెప్పాలి. ఇతరులకి మంచి చెప్తారు, కానీ ఆ మంచి వారిలో ఉండదు. ఆమెన్ చెప్పాలి. ఈ కపట భక్తి కలిగిన వాళ్ళు ఇతరులపై తాము మోపే బరువు ఎంత భారమో లెక్క చేయరు. వారికి జాలి అనేది ఉండదు అన్నమాట. ఇతరుల మీదకి ఎంత బరువైన మాటలైనా, ఎంత బరువైన పరిస్థితులైనా పెడతారు, కానీ అయ్యో వాళ్ళు మొయ్యలేరేమో అని కనీసం జాలి కూడా చూపరు అనమాట. ఈ యొక్క మాంత్రిక మంత్ర విద్య ఆత్మల చేత కపట భక్తి జీవించేవారు ఇతరుల మీద బరువులు మోపేవారుగా ఉంటారు. ఆమె దేవుడైతే నీ భారం నా మీద మోపు నేను ఆదుకుంటాను అంటున్నాడు. కానీ ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన కపట భక్తులు ఇతరుల మీద బరువులు మోపేవారు, ఇతరుల మీద భారాలు మోపేవారు, ఇతరులకి ఇంకా వారి మీద ఎటువంటి జాలి చూపడినటువంటి వారు అన్నమాట. గట్టిగా ఆమేన్ చెప్పండి. వాళ్ళ మత విషయాల్లో వారి ఏకైక లక్ష్యం మనుషుల మధ్య తమకు పేరు సంపాదించుకోవడమే కానీ దేవుని సంతోషపెట్టడం కాదు. ఈ చేతబడి చెల్లని ఈ మాంత్రిక శక్తి ప్రభావాల చేత కపట భక్తి కలిగిన వాళ్ళు ఇతరుల దగ్గర వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పేరు కోసమే తాపత్రయపడతా ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. దేవుడిని సంతోషపెట్టడం మాత్రం చేయరు. ఆమేన్ చెప్తాం. గట్టిగా ఆమేన్ చెప్తాం. అంతేకాదు వాళ్ళు భక్తి పరులుగా ఇతరులు ఏం చేయాలో చేసే ఏదైనా బాహ్య ఆచారాలు, చర్యలు డంబంగా కనిపించేది ఏదైనా అంటే వారికి ఇష్టం. ఆమేన్ చెప్దాం. అంటే వాళ్ళని చూపించుకోవడం అన్నమాట. ఈ కపట భక్తి, ఈ మాంత్రిక మంత్ర విద్య ఆత్మల చేత కపట భక్తి జీవించేవారు, వేషధారణతో కూడా భక్తి జీవించేవారు ఇతరుల దగ్గర వారిని చూపించుకోవడానికి ఇష్టపడతారు.
వారిని చూపించుకోవడానికి, గొప్పగా ఉండే పనులు చేయడానికి, గొప్పగా ఉండే చర్యలు చేయడానికి, అలాంటి వాటి గొప్ప ఆచారాల్లో చేయడానికి ముందుకు రావడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి పేరు తెచ్చుకోవడానికి, వారి పేరు తెచ్చుకోవడానికి ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా కపట భక్తి కలిగిన వాళ్ళు. ఆమె చెప్దాం హల్లెలూయా. ఇతరులు తమను గౌరవించడం వారికి ఎంతో ప్రీతి. ఈ మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తి, వేషధారణతో కూడా భక్తి జీవించే వారికి ఇతరులు గౌరవించాలనుకుంటారు, నన్ను వాళ్ళు గౌరవించాలి అలా కోరుకుంటారు అన్నమాట వీళ్ళు. ఆమె చెప్దాం గట్టిగా ఆమె చెప్తాం. వారి మత కార్యకలాపాల ఉద్దేశం తమ శాఖలోకి ఇతరులని లాక్కోవడమే. ఇతరులని వాళ్ళు దేవుడి దగ్గరికి లాక్కొని రారు, వారిలోకి లాక్కుంటారు ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా కపట భక్తి జీవించేవారు. గట్టిగా ఆమె చెప్తాం. పరిచర్లో తాము ఆసక్తి పరులుగా లక్ష్యాన్ని సాధించేవారుగా నలుగురిలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలని వారు ఆశ. ఆమె చెప్దాం. వాళ్ళు చేసే పరిచర్య ద్వారా నలుగురు మెచ్చుకోవాలని చూసేలా చేస్తారు. మనం చేసే పరిచర్య దేవునికి మహిమను తీసుకురావాలి. ఆమె చెప్దాం. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు, కపట వేషధారణ భక్తి కలిగిన వాళ్ళు చేసే పరిచర్య నలుగురు చూడాలనుకుంటారు. వాళ్ళు చేసే పరిచర్య ద్వారా వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు రావాలని ఆశపడతారు. వారు చేసే పరిచర్య ద్వారా అందరూ వారిని గౌరవించాలని కోరుకుంటారు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తి కలిగిన వారు చేసేది వేషధారణ భక్తి చేసే వాళ్ళలో ఉండేది. ఆమె చెప్దాం. వారు ఆత్మీయంగా గుడ్డివారు, ఇతరులకు దారి చూపే సామర్థ్యం వాళ్ళకు ఉందనుకుంటారు, కానీ వాళ్ళకి ఏ మాత్రం కూడా సామర్థ్యం లేదు. ఆత్మీయంగా గుడ్డివారు అంటే వాళ్ళకే చూపు కనబడతారు. ఆత్మీయంగా ఇతరులకు ఎలా దారి చూపించగలుగుతారు? ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఈ యొక్క వేషధారణ భక్తి కలిగిన వారు, కపట భక్తి కలిగిన వాళ్ళు వారి గుడ్డివారుగా ఉంటారు, ఇతరులకు కూడా దారి చూపించలేని వారుగా ఉంటారు. ఆమె చెప్పాలి హల్లెలూయా. వారు గొప్ప విషయాలకు బదులుగా అల్ప విషయాలకు పెద్దపీట వేసి అలాంటి చిన్న వాటిని ఆసక్తితో ఆచరిస్తూ ఉన్నందుకు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా భావించుకుంటారు. ఆమె చెప్తాం. చిన్న విషయాల్లో ఆసక్తి చూపిస్తారు, కానీ పెద్ద విషయాల్లో ఆసక్తి చూపించారు. దేవుని విషయాల్లో ఈ మంత్రి విద్య ఆత్మ చేత కపట భక్తి వేషధారణతో కూడిన భక్తి జీవితం జీవించేవారు. ఆమె చెప్తాం హల్లెలూయా. అలాగే ఇతరుల పట్ల న్యాయము, కరుణ, దయ కనపరచడం లేక తాము విశ్వాసపాత్రులుగా ఉండడం వీటి గురించి లెక్క చేయరు. ఈ యొక్క మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తి కలిగినటువంటి వారు ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు, ఇతరుల పట్ల జాలి చూపించరు, ఇతరుల పట్ల కరుణ చూపించరు, దయ చూపించరు, కఠినంగా ఉంటారు. ఇది మంత్రి విద్య ఆత్మల చేత ఆవరించబడిన కపట భక్తులు, వేషధారణ భక్తి చేసే వాళ్ళు ఉంటుంది. ఆమె చెప్దాం. వారు ప్రాధాన్యత ఇచ్చేది బయటి విషయాలకే కానీ అంతరంగంలోని విషయాలకి కాదు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత ఎవరైతే కపట భక్తి కలిగి వేషధారణతో కూడా భక్తి కలిగి జీవిస్తారో బయటి విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ అంతరంగంలో ఉన్న విషయాలకి సరి చేసుకోవడానికి ఏమాత్రం ప్రాముఖ్యత కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. మనుషుల దృష్టిలో చక్కగా కనిపిస్తే చాలు, వీళ్ళకి చూసే వాళ్ళకి మనం చక్కగా కనిపిస్తే చాలు అన్నిట్లో అనుకుంటారు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తులు కలిగి కపట భక్తి చేసేవారు. ఆమె చెప్దాం. రహస్యంగా లోపల ఎంతో కుళ్ళు, ఎంతో కల్మషం ఉన్నా సరే వీళ్ళు పట్టించుకోరు. పైకి బాగా అందరికి కనబడాలని కోరుకుంటారు. ఈ మంత్రి విద్య ఆత్మ చేత కపట భక్తి కలిగిన వారు లోపల కుళ్ళు, కల్మషం చేత నింపబడి ఉంటారు, అవి పట్టించుకోరు. ఆమె చెప్తాం. అలాగే వాళ్ళ స్వభావం తమకే తెలియదు, కానీ తమలో ఏదో మంచి ఉందనుకుంటారు వీళ్ళు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తి వేషధారణతో కూడా భక్తి జీవించేవారు వాళ్ళలో ఏముందో వాళ్ళకే తెలియదు. ఆమె చెప్తాం. కానీ వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. గట్టిగా ఆమె చెప్పాం. అలాంటిది మంచిదనేది ఏమీ లేకపోయినా దాని గురించి డంబాలు పలుకుతూ ఉంటారు. మరి వాళ్ళలో ఏ మంచి లేకపోయినా ఈ మంత్రి విద్య ఆత్మల చేత కపట భక్తి జీవించేవాళ్ళు, వేషధారణతో కూడిన భక్తి జీవించేవాళ్ళు ఏం చెప్పుకుంటారు? గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, డంబాలు. వాళ్ళలో ఏం మంచి ఉండదు, కానీ ఏం చెప్తా ఉంటారు? మేము మంచోళ్ళం అని చెప్తారు. ఆమె చెప్పాలి హల్లెలూయా. కపట భక్తి అతి క్రూరమైనది. మంత్రి విద్య ఆత్మల చేత వేషధారణతో కూడి కపట భక్తి చేసేది అలాంటిదంట, క్రూరమైంది. ఆమె చెప్పాలి. హత్య చేసే స్వభావం కలదు. మంత్రి విద్య ఆత్మ ద్వారా వేషధారణ కూడా భక్తి ఎలాంటిది? హత్య చేసే స్వభావం కలదు. గట్టిగా ఆమె చెప్పాలి. అది దేవునికి, ఆయన నిజ ప్రజలకు పూర్తిగా వ్యతిరేకమైంది. ఈ కపట భక్తి మంత్రి విద్య ఆత్మల ద్వారా చేసే కపట భక్తి, వేషధారణ కూడా భక్తి దేవునికి, దేవుని ప్రజలకి కూడా పూర్తిగా వ్యతిరేకమైంది. ఆమె చెప్పాలి. అందుకనే శత్రుభావం గలది కపట భక్తి. ఈ మంత్రి విద్య ఆత్మల చేత వేషధారణతో కూడిన కపట భక్తి శత్రుభావం గలది. ఆమె చెప్తాం. కపట భక్తులకు పట్టే గతి స్పష్టంగా రాస్తుంది. భయంకరమైన ప్రాణాంతకమైన అంటువ్యాధి నుంచి పారిపోయినట్టు కపట భక్తి నుంచి పారిపోవాలి.
కపట భక్తుల నుంచి ఎలా పారిపోవాలంట? భయంకరమైన ఒక అంటు వ్యాధి వస్తే ఎలా పారిపోతారో ఈ కపట భక్తి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఆవరించబడి ఈ కపట భక్తుల నుంచి అంత దూరంగా పారిపోవాలి. ఆమె చెప్పండి. వాళ్ళకి భయంకరమైన పరిస్థితి, ఆ కపట భక్తులకి భయంకరమైన గతి పట్టిద్దని యేసు ప్రభు ముందే హెచ్చరించడం జరిగింది. గట్టిగా ఆమె చెప్తాం. వాళ్ళు భయంకరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడతారని దేవుడు మాట్లాడాడు. ఆమె చెప్తాం. వాళ్ళకి పట్టే గతి ఎంత దారుణంగా ఉంటుందో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నరకానికి పాత్రులు వీళ్ళు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేషధారంతో కూడిన కపట భక్తి జీవించేవారే దేనికి పాత్రులు అంట? నరకానికి పాత్రులు. గట్టిగా ఆమె చెప్పాలి. ఈ వేషధారంతో కూడినటువంటి ఈ కపట భక్తి జీవితం గురించి దేవుడు తెలియజేస్తున్న సత్యాలు ఇవి. గట్టిగా ఆమె చెప్పాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 1వ వచనం చదువు. అంతలో ఒకరినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట చెప్పసాగిన పరిశీలు వేషధారణను పరిశీల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. యేసు ప్రభు పరిశీల అనే తెగ గురించి పులిసిన పిండితో పోల్చాడు వాళ్ళని. ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో అక్కడ పులిసిన పిండితో ఎందుకు పోల్చాడంటే వాళ్ళ జీవితం ఎవరికి ఉపయోగకరమైంది కాదు. మంత్ర విద్య ఆత్మల చేత ఈ పరిశీలు వేషధారణతో కూడా భక్తి జీవితం జీవించే పరిశీలు ఎవరికి ఉపయోగకరమైన వాళ్ళు కాదు. పులిసిన పిండితో పోల్చాడు. పులిసిన పిండి ఏం చేస్తుంది? మంచి పిండిని అంతా ఏం చేస్తుంది? పులిసిన పిండి మొత్తం నాశనం చేస్తుంది. సో పరిశీలు మంత్ర విద్య ఆత్మల చేత కపట భక్తి వేషధారణతో కూడిన భక్తి కలిగి ఉన్నవారు మొత్తం జాతినే నాశనం చేస్తారు. ఆమె చెప్పండి. సో వీరికి దూరంగా ఉండాలని దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పులిసిన పిండి లాంటి మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వేషధారంతో కూడిన భక్తి జీవితాలకు మనం దూరంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గడిగా ఆమె మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదువు. దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులకు ఆత్మతేటగా చెప్పుచున్నాను. ఆమె. సో ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడినటువంటి కపట వేషధారణ భక్తి జీవించే వాళ్ళు దెయ్యాల బోధలు యందు ఆసక్తి కలిగి ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి. దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచే వారిగా ఉంటారు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని బోధ మీద లక్ష్యం ఉంచరు వీళ్ళు, దెయ్యాల బోధ మీద లక్ష్యం ఉంచుతారని దేవుడు మాట్లాడుతున్నారు. గట్టిగా ఆమె చెప్పండి. సంఘంలో అబద్ధ బోధనలను పరిచయం చేయడానికి దెయ్యాలు ఉపయోగించే మనుషుల గురించి పౌలు వివరిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు కపటులై వారు ఉపదేశించే వాటిలో వారికే నమ్మకం లేదు. ఆమెను చెప్పాలి. పైగా అబద్ధం ఆడడం వారికి పెద్ద సమస్య కాదు. ఈ విధంగా వారి ఎవరికి సంతానము వారే నిరూపించుకుంటున్నారు. ఆమెను చెప్దాం. వాత వేయబడ్డ మనస్సాక్షి అంటే చనిపోయింది, మౌనంగా ఉన్నదని అర్థం. సో ఇలాంటి దెయ్యాల బోధ అనేది లక్ష్యం ఉంచేవారి మంత్ర విద్య ఆత్మల చేత వేషధారణతో కూడా భక్తి జీవించేవారు మనస్సాక్షి చనిపోయిన మనస్సాక్షిగా, మౌనం అయిపోయిన మనస్సాక్షిగా ఉంటది. గట్టిగా ఆమెను చెప్పాలి. దేవునామానికి మహిమ కలుగును. ఇంకా మనం చూడొచ్చు ఈ వేషధారణతో కూడిన కపట భక్తి జీవించే తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరుగుమన్నట్టున్నారు. ఆమె చెప్దాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత కపట భక్తి వేషధారణతో కూడా భక్తి జీవించేవారు దేవుణ్ణి ఎరిగిన వారు అని దేవుని తెలుసుకోకపోయినా తమకు దేవుడు తెలుసని చెప్పుకునేవారు అనమాట వీళ్ళు. ఆమె చెప్తాం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు కపట భక్తి జీవించేవారు. దేవుడు తెలియకపోయినా తెలుసు అంటారు. గట్టిగా ఆమె చెప్పాం. వారు చేసే పనులు బట్టి దేవుడిని వాళ్ళు ఎరగరని, దేవుడు అంటే వారికి లెక్కలేదని కనబరుచుకుంటారు. ఆమె చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మల చేత కపట వేషధారణతో భక్తి జీవించేవారు దేవుడు తెలియపోయినా తెలుసు అంటారు. వాళ్ళు చేసే క్రియను బట్టి వాళ్ళకి దేవుడు తెలుసో తెలియదో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆమె చెప్దాం. గట్టిగా ఆమె చెప్తాం. ఈ రాత్రి కాలశైలి మంత్ర విద్య ఆత్మల ద్వారా కపట వేషధారణతో కూడిన భక్తి జీవితాలు జీవింపజేసే బలవంతుడికి పూర్తిగా నాశనం చేయబడుతున్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. దేవునామానికి మహిమ. వేషధారణతో కూడిన భక్తి జీవితం మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం.
15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరి అని వారు చెప్పి వేషధారులారా, మంత్రి విద్య ఆత్మలు వేషధారులాగా జీవింపజేస్తాయి. గట్టిగా ఆమెను చెప్పండి. వేషధారణతో కూడిన జీవితాన్ని జీవింపజేస్తాయి. ఆమెను చెప్పండి. కపట వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని మంత్రి విద్య ఆత్మలు జీవించేలా చేస్తాయి. గట్టిగా ఆమెను చెప్పండి. పెదవులతో స్తుతిస్తారు, హృదయం మాత్రం దూరంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మల చేత వేషధారణతో కూడిన భక్తి జీవితం జీవించే వారిలో పెదవులు పైకి దేవుని స్తుతించినట్టుగా ఉంటాయి, కానీ అంతరంగంలో దేవుడు ఉండడు. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. ఇంకా వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి చెడుతనం మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుతున్నారు. ఆమేన్ చెప్దాం. ఈ మంత్రి విద్య ఆత్మల చేత వేషధారణతో కూడిన ఆ భక్తి జీవితం జీవించేవారు దేవుణ్ణి శోధించేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసుని ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు శోధిస్తున్నారు. ఆమేన్ చెప్పండి. మనుషుల అంతరంగాల్లో ఉన్నది యేసుకు తెలుసు. ఆమేన్ చెప్దాం. ఇక్కడ యేసుని శోధించడానికి ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలగి మంత్రి శక్తి ప్రభావం ఎవరిలో అయితే వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని జీవింపజేస్తాయో దేవుని శోధించే పనులు చేస్తారు, దేవుని శోధించే మాటలు మాట్లాడతారు, దేవుని శోధించే విధంగా వాళ్ళకి ప్రవర్తన ఉంటది. ఆమేన్ చెప్పాలి. వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని ఇంకా మత్తయి సువార్తలో మనం చూడొచ్చు. 24వ అధ్యాయం 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకున్న గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వాని పాలు నియమించు. ఆఖరికి మంత్రి విద్య ఆత్మల చేత మరి వేషధారంతో కూడిన భక్తి జీవితం జీవిస్తున్న వాళ్ళకి పట్టే గతి ఎలా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళకి లాస్ట్కి అంట వేషధారులతో కూడా వారికి పాలు నియమించినట్టే నరకానికి. హల్లెలూయా. వారి స్థితి ఎక్కడికి వెళ్ళొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. నరకానికి పాత్రులు వేషధారంతో కూడిన కపట భక్తి జీవించేటటువంటి వారు. ఆమేన్ చెప్దాం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 42వ వచనం. 6:42. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరుడితో సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసుని తీసివేయనిమ్మని నీవు ఎలాగ చెప్పగలవు? మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు నీకు తేలికగా కనపడును. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూడొచ్చు వేషధారి కంటిలో ఉన్నట్టు చూడండి. ఎదుటి వాళ్ళు తప్పుని ఎంచే జీవితం అన్నమాట ఇది. మంత్ర విద్య ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు ఎదుటి వాళ్ళ జీవితంలో ఉన్న తప్పులు చూపిస్తారు, వీళ్ళ కంటిలో ఉన్న దోలాలు చూపించరు. ఆ ఎదుటి వాళ్ళ కళ్ళలో నులుసులు చూపిస్తారంట, కానీ వీళ్ళ కళ్ళల్లో ఏమని అంటున్నాడు దేవుడు? ఏకంగా దోలాలు పెట్టుకున్నాడు. అంటే ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఆ వేషధాంతో కూడా కపట భక్తి జీవించేవాళ్ళు ఇతరుల తప్పులు ఎంచేవారుగా ఉంటారు, వారి తప్పులు కప్పిపుచ్చుకునేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. వీరికి శిక్ష పడే తీరుతుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. లూకా సువార్త 12వ అధ్యాయం 56వ వచనం. వేషధారులారా మీరు భూమి ఆకాశముల వైఖరిని ఎరుగుదురు, వైఖరిని గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరగనేలా. ఆమేన్ చెప్తాం. ఇక్కడ కూడా వేషధారుల గురించి దేవుడికి హెచ్చరిస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ కాలాల గురించి మీరు తెలుసుకోరు కానీ ఆకాశ వైఖరిని మీరు గుర్తెరిగి ఉన్నారు. ఆమేన్ చెప్తాం. నటన మంత్రి విద్య ఆత్మల ద్వారా కపట భక్తి జీవించే వాళ్ళందరూ ఎలా ఉన్నారో ఇక్కడ యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. లూకా సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు వేషధారులారా మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున మరి ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకుని పోయి నీళ్లు పెట్టును కదా. ఆమేన్. ఇక్కడ చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెల్లింగి మంత్రి శక్తి ప్రభావం వేషధారంతో కూడా భక్తి జీవితం జీవించే వారితో దేవుడు చెప్తున్నాడు, విశ్రాంతి దినాన మీలో ప్రతి ఒక్కడు ఎద్దును గాడిదను విప్పి మరి తీసుకెళ్ళినప్పుడు నీళ్లు పెడతారా పెట్టరా?
పెడతారు కదా అంటున్నాడు. అంటే వారికి ద్వంద్వ ప్రమాణాలు కనుక యేసు వారిని వేషధారులారా అంటున్నాడు. వారిది తమకో సిద్ధాంతం, వారికో సిద్ధాంతం, ఇతరులకో సిద్ధాంతం వాళ్ళది. ఆమెన్. ఇతరులను ప్రేమించాలని ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఉన్నప్పటికీ వారు సాటి మానవులపై కంటే తమ పశువులపై ఎక్కువ శ్రద్ధ చూపారు. ఆమెను చెప్పాలి గట్టిగా. ఆమెను చెప్పాలి. మంత్రి విద్య ఆత్మలు చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రకారం వేషధారణతో కూడిన కపట భక్తులు కలిగిన వారిలో వాళ్ళకంటూ కొన్ని స్పెషల్ సిద్ధాంతాలు పెట్టుకుంటారు, దేవుడి సిద్ధాంతాలు కాకుండా దేవుడిని పక్కన పెట్టి. ఆమెను చెప్దాం గట్టిగా. ఆమెను చెప్పాలి. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. వాడిలాగు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించు వచ్చును కనుక అలా చెప్పాను. ఇస్కరియోతు యూదా గురించి ఇక్కడ చెప్పబడింది. యూదా ఒకసారి దుష్ప్రేరేపణకు లొంగి ఏదో దొంగిలించి తర్వాత పశ్చాత్తాపడి తన బలహీనతలను జయించిన రకం కాదు. పద్దాగా ధనం దొంగిలించడమే అతని పని. ఈ చేతబడి చెలంగి మాంత్రి శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన ఇస్కరియోతు యూదా వేషధారణతో కపట భక్తి యేసు ప్రభు దగ్గర జీవిస్తున్నాడు. ఒకసారి దొంగతనం చేసిన తర్వాత తప్పైపోయిందని పశ్చాత్తాపడి మరలా దాని జోలికి పోవడం కాదు. పద్దాగా ప్రతిసారి దొంగతనం చేస్తానే ఉన్నాడు, దొంగిలిస్తానే ఉన్నాడు యేసు ప్రభు కానుకల సంచిలో ఉన్నాడు. ఆమెను చెప్తాం. ప్రజలు దేవుని పని కోసం ఇచ్చిన డబ్బును అతడు కావాలని అలవాటుగా తన కోసం తీసుకుంటూ వచ్చాడు. ప్రజలు దేవుని పని కోసం ఇచ్చిన డబ్బుని తన కోసం అలవాటుగా తీసుకుంటున్నాడు పద్దాక ఇస్కరియోతు యూదా. ఈ మంత్రి విద్య ఆత్మల చేత వేషధాంతో కూడిన కపట భక్తి జీవించేవారు వాళ్ళ అవసరాల కోసం దేవుని పనికి ఇవ్వబడిన డబ్బులు కూడా వాడుకుంటారు. గట్టిగా ఆమెను చెప్పాలి. ఘనమైన యోగ్యమైన వాటికంటే సత్యము లేక క్రీస్తు కంటే అతడికి డబ్బు పేనే ఎక్కువ ప్రీతి. యేసు ప్రభు కంటే కూడా ఎక్కువగా ఇస్కరియోతుకి దేని మీద ప్రీతి ఎక్కువగా ఉంది? డబ్బు మీద. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో వేషధాంతో కూడిన భక్తి జీవితాన్ని జీవిస్తాయో వారిలో డబ్బు వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. ఇస్కరియోతు యూదా ఆమెను చెప్దాం. ఈ క్రీస్తుని శత్రువులకు పట్టడం అతని ముఖ్య ఉద్దేశం డబ్బే. ఆమెను చెప్పాలి. అతని పిశాచిగా చేసిన లక్షణాల్లో డబ్బు అంటే అతనికి ఉన్న ప్రీతి ఒకటి. ఆమెను చెప్పాలి. డబ్బు మనిషిని పిశాచిలా చేయగలదు. ఆమెను చెప్పాలి. డబ్బు మనిషిని దేవుని చేయదు, దెయ్యంలా చేస్తుంది. ఆమెను చెప్పాలి. ఈరోజు ఈ డబ్బుకి లోకంలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో. ఈ మంత్రి విద్య ఆత్మల చేత వేషధాంతో కూడా భక్తి జీవితం జీవించే వాళ్ళు పిశాచాల్లాగా డబ్బుకు దాసోహమే. ఆమె ఈ దురాశకు లోబడిన వారికి ఏం సంభవించగలదో తెలిపే భయానకమైన ఉదాహరణ కూడా మనం చూడొచ్చు. ఆమెను చెప్దాం. హల్లెలూయా. క్రీస్తు సంఘం లోపల యూదా బయట కూడా ధనలాభం కోసం తమ జీవితాలను పాడు చేసుకుని దేవుణ్ణి అగౌరవపరిచి వాళ్ళ ఆత్మల నాశనానికి గురి చేసుకున్న అనేక మందిలో యోధా కూడా ఒకడు. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా వేషధాంతో కూడిన కపట భక్తి జీవించిన యోధా ఒకటి సంఘంలో తన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు. ఆమె దేవుని అగౌరవపరిచి. ఆమె చెప్పాలి. క్రైస్తవ సేవలో ఉన్న వారిలో కూడా చాలా మందిని డబ్బు విషయంలో నమ్మడానికి వీల్లేదు. దేవుని సేవలో ఉన్న వారితో సహా డబ్బు విషయంలో నమ్మడానికి వీల్లేదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఎంత విచారం! యూదాలాగా వీరు కూడా తాము దొంగలమని రుజువు చేసుకుంటారు. ఆమె చెప్దాం. అయితే ఇతర శిష్యులు యోధాని ఎలా ఎంచారో చూడండి. అతన్ని నమ్మి వాళ్ళ గుంపుకు కోశాధికారిగా నిలబెట్టుకున్నారు. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా నటనతో వేషధానంతో కూడినటువంటి భక్తి జీవితం జీవించే యోధాని. ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో ఇంకా మనం ఇక్కడ గమనించవచ్చు ఒక మాటని, అతని కోశాధికారిగా వాళ్ళని నియమించుకున్నారు. ఈ వచనంలో యూదా కపటాన్ని కూడా గమనించవచ్చు. పేదలంటే అతనికి ఏం శ్రద్ధ లేదు కానీ ఉన్నట్టు నటిస్తున్నాడు ఆ డబ్బు కూడా దొంగిలించడానికి. ఆమె చెప్తాం. అతని ఉద్దేశం ఏంటంటే పేదలకి ఇవ్వబడిన డబ్బు భద్రం చేయమని తన చేతికి ఇస్తారు కదా యూదాకే, కాబట్టి అందులో కొంత తన సొంతానికి వాడుకోవచ్చని డబ్బు వాసన తగిలింది అంతే. పేదలకు ఇచ్చే డబ్బు కూడా తను వాడుకోవచ్చు అనుకుంటున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా కపట భక్తి జీవిస్తున్న వేషధాంతో కూడా భక్తి జీవిస్తున్న యోధ. ఆమె చెప్పాలి. దేవుని కుమారుడు, ఆయన ఆశ్చర్యకరమైన ఉపదేశాలు, అద్భుత క్రియలు, ఆయన ఇస్తున్న శాశ్వత జీవం, ఇవన్నీ యోధాకు ఒట్టివి తృణప్రాయమయమైపోయాయి. ఎందుకంటే డబ్బు ముందు. ఆమె చెప్తాం. ఈ రోజు కూడా చాలా మందికి దేవుని శాశ్వత జీవం మీద, దేవుని ఉపదేశాల మీద లక్ష్యం కంటే డబ్బు మీద, ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా కపట వేషధానం జీవితం జీవించే వారికి ఆ డబ్బు మీద మక్కువ ఎక్కువ. ఆమె చెప్పాలి. హల్లెలూయా. సో కాబట్టి ఏం చేశాడంటే ఇంకా డబ్బు సంపాదించే మార్గంగా
తప్ప వేరే ఉద్దేశంతో పై వాటిని అన్నట్టు చూడలేదు యోధ. ఎలా డబ్బు సంపాదించాలి, ఇంకెలా డబ్బు దొంగిలించాలి, ఇంకెలా డబ్బు 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 అంటూ అతని ప్రాణం కొట్టుకుంటుంది. ఆమె చెప్దాం. ఈ విషయం గురించి యేసు ప్రభువు అక్కడ చెప్పిన ప్రతి ఉపదేశాన్ని కూడా ఈ యోధ పెడచెవిని పెట్టాడు. ఆమె చెప్దాం. దేవుడు చెబుతున్నాడు, యూద లాగా నిర్లక్ష్యం చేస్తే ఎవరి జీవితమైనా సరే నాశనానికి వెళ్ళిపోద్ది. అబద్ధాలు, మోసం, దొంగతనం ఇలాంటివన్నీ చేయడం కంటే పేదవారిగా ఉండడమే ఎంతో మేలు. ఆమె చెప్దాం. అవునా కదా? యూదాలో అబద్ధాలు ఉన్నాయి, మోసం ఉంది, దొంగతనాలు ఉన్నాయి. ఈ నరకానికి తీసుకువెళ్తాయి కానీ ఆమె మరి ఇలాంటి జీవితాన్ని అతడు యేసు ప్రభు దగ్గరుండి జీవించాడు. మంత్రి విద్య ఆత్మల చేత వేషధారంతో కూడిన కపట జీవితం యూదా జీవితంలో మనం పర్టికులర్గా చూడొచ్చు. ఆమె ఏమయ్యాడు ఆఖరికి? యూదా ఏమైపోయాడు? ఇస్కరియోతు యూదా ఉరేసుకుని డబ్బు మీద ఆశ ఉంటే ఉరేసుకోవాల్సింది ఎప్పటికైనా. ధనాపేక్ష సమస్త కిడులకు. మన అవసరాలకి డబ్బు కావాలి. ఎంతవరకు కావాలో అంతవరకు అది దేవుడు ఇస్తాడు. దేవుని పని చేయడానికి కావాలి, దేవుని రాజ్యం కట్టడానికి కావాలి, అనుదిన అవసరతలకి కావాలి. మరి డబ్బే మనకి లోకం కాదు, డబ్బే మనకి ప్రాణం అయిపోకూడదు, డబ్బు మీద అపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆమెన్. ఏ కీడైనా ధనం దగ్గర నుంచి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్ చెప్దాం. కాబట్టి వేషధారంతో కూడా భక్తి జీవితాన్ని ఈ విధంగా జీవించాడు ఎవరంటే ఈ యొక్క యూదా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చదువు. అటివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునికే దాసులు, వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసును మోసపుచ్చుదురు. ఆమెన్ చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడి ఆత్మలు మరి యొక్క వేషధారంతో కూడా భక్తి జీవితం జీవించేటటువంటి వారిలో ఇచ్చకపు మాటలతో, ఇంపైన మాటలతో వారు ఎలా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవునికి విరుద్ధమైనటువంటి ఉపదేశాన్ని అంగీకరించేవారుగా, యేసుక్రీస్తుకి విరుద్ధమైనటువంటి ఉపదేశాన్ని అంగీకరించేవారుగా, వాళ్ళ సొంత కోరికలను తీర్చుకునేవారుగా, దేవుని వెంబడించినటువంటి వారుగా, సాతానికి సేవ చేసేవారుగా ఉంటారు. లోపల వీళ్ళు పిశాచాలు లాంటి వారు, బయటికి మాత్రం తీయని మాటలు, పొగడతలు పలుకుతూ ఉంటారు. ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చేతబడి ఆత్మలు, వేషధారంతో కూడిన కపట భక్తి జీవించి ఈ ఆత్మల క్రియలన్నీ కూడా పిశాచాలు లాంటివని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కాలశంలో ఇలాంటి వేషధారంతో కూడిన భక్తి జీవితం జీవించే మంత్ర విద్య ఆత్మల క్రియలు సంఘాల్లో ఉండకూడదు, సేవకుల్లో ఉండకూడదు, విశ్వాసంలో ఉండకూడదు, ఎక్కడా కూడా హల్లెలూయా ఎక్కడ ఈ లోకాల్లో ఉండకూడదు. ఈ లోకంలో దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాలు ఎవరి జీవితాల్లో ఉండకూడదు. పరిశుద్ధ ఆత్మదేవుడు మా వేషధారంతో కూడిన భక్తి జీవితం జీవించిన వాళ్ళు ఎవరు కూడా నిలబడలేదు, నాశనానికి వెళ్ళిపోయారు. వాళ్ళ జీవితాలను వాళ్ళ చేతులారా ముగించేసుకున్నారు. ఇస్కరియోతు, యూదా, గెహాజీ, ఆకాను చాలామంది వాళ్ళ జీవితాల్ని వేషధారంతో కూడినటువంటి భక్తి జీవితాలు జీవించి నాశనానికి తీసుకుపోయారు. హల్లెలూయా. ఎవరు మిగలేదు. వారి పనులు బట్టి వారి జీవితాలు నాశనానికి వెళ్ళారు. ఈరోజు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేషధారంతో కూడిన జీవితాలు ఎవరి జీవితాల్లో ఉండకూడదు. మనం యథార్థంగా జీవించాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవుడు కోరుకున్న రీతిలో మనం సత్యంగా జీవించాలి. కానీ ఏ విషయాన్ని బట్టి ఎక్కడ వేషధారణ మనలో ఉండకూడదు. అది ఏ పనిలో కూడా మనకి యథార్థంగా ఉండాలి. కానీ వేషధారంతో కూడిన పనులు మనం ఎవరో చూడాలని, ఎవరో మెచ్చుకోవాలని పరిచయంలాగా ఏ పనులు మనం చేయకూడదు. మనంతా దేవుడు చూస్తున్నాడని భయం మనకు ఉండాలి. మనం ఆయన కోసం పనిచేయాలి, ఆయన పరిచారకులుగా నమ్మకంగా జీవించాలి. అంతేగాని ఎవరో కోసం కాదు, ఎవరో చూడాలని కాదు, ఎవరికో నీతిమంతులుగా కనిపించాలని కాదు. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు చెబుతున్నాడు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సావుకుల్లో, విశ్వాసుల్లో, భార్యాభర్తల జీవితాలు, యవనస్తులు, తల్లిదండ్రులు ఎవరి జీవితాల్లో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక, సమూల ధ్వంసం చేయబడును గాక. ఈ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం వేషధారంతో కూడిన కపట భక్తిని జీవింపజేసే ఎవరి జీవితాల్లో ఎక్కడ ఏలుబడి చేయకూడదు. ఇతరుల గొప్పత కోసం, ఇతరుల మెప్పు కోసం వేషధారంతో కూడిన జీవితాన్ని జీవించకూడదు. ఇతరుల మెప్పు కోసం పరిచర్య చేయకూడదు. హల్లెలూయా. దేవుడు మెప్పుకోలు మనలో ఉండాలి. దేవుడు సంతోషించే విధంగా మన పరిచర్యలు ఉండాలి. దేవుడు సంతోషించే విధంగా మన భక్తి జీవితాలు ఉండాలి. అలా జీవింపనీయకుండా చేస్తున్న ఈ బలవంతుడి క్రియలు, ఈ యొక్క వేషధారంతో కూడిన మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరిలో ఏలుబడి చేస్తున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల
ధ్వంసం చేయబడిన గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ చేతబడి చల్లగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వేషధారంతో కూడినటువంటి కపట జీవితాన్ని, కపట భక్తి జీవితాన్ని జీవిస్తున్న పరిచయం లాంటి జీవితాలు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. వారు పరలోక రాజ్యానికి ప్రవేశించే వారిని కూడా పరలోక రాజ్యంలోకి ప్రవేశించనివ్వరు. వారు ఇతరులకి మంచి చెప్పేవారిగా ఉండరు. ఆ మంచి జీవితం వీరిలో ఉండదు. హల్లెలూయా. ఇతరులకి నీతి బోధ చేసిన ఆ నీతి ప్రవర్తన వీరిలో ఉండదు. అలాంటి పరిస్థితులు ఎవరిలో ఉండకూడదు. హల్లెలూయా. అలాంటి స్థితిగతులు ఎవరిలో ఉండకూడదు. అలాంటి మంత్ర విద్య ఆత్మల ద్వారా వేషధారంతో కూడిన భక్తి జీవితాలు చేసే పరిచయం లాంటి ఆత్మలకి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడిన గాక. సమూల ధ్వంసం చేయబడిన గాక. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ యొక్క చేతబడి చెలగి మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వేషధారణతో కూడినటువంటి ఆ భక్తి జీవితాలు, థ్యాంక్ యూ లార్డ్, ఇస్కరియోతు యూదా లాంటి భక్తి జీవితాలు, థ్యాంక్ యూ, వేషధారణతో కూడినటువంటి జీవితాలు, ధనం మీద వ్యామోహంతో, థ్యాంక్ యూ జీసస్, డబ్బు మీద వ్యామోహంతో జీవించేటటువంటి దేవుని ఉపదేశాలు పక్కన పెట్టి, దేవుని సత్యానికి లోబడకుండా క్రీస్తుని పక్కన పెట్టి ఈ మంత్ర విద్య ఆత్మనికి వెళ్ళి కపట వేషధారణతో కూడా భక్తి జీవితాలు, ఈ ధనం మీద అపేక్షతో నడిపించేటటువంటి ఆ మంత్ర విద్య ఆత్మనికి వెళ్ళి ఎక్కడ ఏలుబడి చేస్తున్నాం, ఎవరు ఏలుబడి చేస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయం చేతబడి చల్లని మాంత్రిక శక్తి ప్రభావాల ద్వారా వేషధారంతో కూడా భక్తి జీవితం జీవింపచేసే ఈ చీకటి శక్తుల ప్రభావం, అంధకార శక్తుల ప్రభావం, వాయుమండల పెరిగిరే పిల్లల చదువుల్లో ఉండడానికి వీల్లేదు, ఉద్యోగాల్లో ఉండడానికి వీల్లేదు, దైవిక సంబంధం వివాహ జీవితాలు ఈ వేషధారణతో కూడా జీవితాలు ఉండడానికి వీల్లేదు, గర్భఫలాల విషయాల్లో వేషధారణ కూడా జీవితం ఉండడానికి వీల్లేదు, పరిచయ జీవితాల్లో, ఆర్థిక విషయాల్లో ఈ వేషధారణతో కూడా జీవితాలు ఉండడానికి వీల్లేదు. ఎక్కడ ఏలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిపీఠాలు పగలగొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నారు. మేము ఈ రాత్రి కాలశంలో ఈ వేషధారణతో కూడా మంత్ర విద్య ఆత్మల క్రియ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. యేసు నామములో సమూల ధ్వంసం చేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ వేషధారణతో కూడిన మంత్ర విద్య ఆత్మలకి దేవుని శోధించేలా చేసి ఈ మంత్ర విద్య ఆత్మలకి ఈ వేషధారణతో కూడా కపట భక్తి జీవితాలు ఎవరు ఏలుబడి చేసి దేవుని శోధించేలా మాట్లాడుతూ దేవుని శోధించేలా పనులు చేస్తున్న ఈ బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక, నిస్సాతో చేయబడిన గాక, నిర్వీర్యం చేయబడిన గాక. రబల శబరబలబా రగలబరబలబరబలబరబు. ఈ రాత్రి కాలశంలో ప్రభా ఇదిగో వేషధారణతో కూడా భక్తి జీవితాలు జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల కాడులు ఎవరి జీవితాల మీద మోపబడకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని కాడులు 38 ప్రకారం నజరేయుడైన యేసులో బిర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ వేషధారణతో కూడా భక్తి జీవితాలు జీవించే మంత్ర విద్య ఆత్మల క్రియల కట్లు ఎవరెవరి జీవితంలో కట్టబడి ఉన్నా, ప్రాణాత్మల ఆలోచన తలములు దేశాలు ఎక్కడ కట్టబడి ఉన్న పరిచయలాగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఆ కట్లన్నీ తెంచి వేస్తున్నాను. నహూము 1:13 ప్రకారం కట్లు తెంచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలశంలో ప్రభా ఈ వేషధారణతో కూడా భక్తి జీవితం జీవించే మంత్ర విద్య ఆత్మల క్రియలు చేతబడి చల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం అయ్యా కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సాగుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ దేవుని ప్రజల జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా మా సరిహద్దుల్లో అయ్యా పులిమెరలో లేకుండా పిల్లల జీవితాలు ఎక్కడ ఈ ప్రభావాలు ఆత్మీయ, శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబ బిడ్డల ఎక్కడ ఏ పరిస్థితుల్లో లేకుండా మా స్థలాల్లో థ్యాంక్ యూ లార్డ్. సరిహద్దుల్లో పులిమెరలో లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అరణ్యాల గెడారులకి భారతులుతున్న అరణ్యాల గెడారులకి యేసునామములో భారతులుతున్నారు. అరణ్యాల గెడారులకి యేసుక్రీస్తు రక్తంలో భారతులుతున్నాను తండ్రి. ఈ రాత్రి కాలశంలోనైనా ఈ వేషధారణతో కూడిన భక్తి జీవితాన్ని జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు స్థావరాలు వేరులతో సహా 21 కల్లగిస్తున్నాను. థ్యాంక్ యూ బాబు. మరలా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల యొక్క రక్తం చేత, కలువరి శిలువ రక్తం చేత, దేవుని యొక్క రక్తం చేత కంచె వేస్తున్నాయా ప్రాణాత్మ దేహాలు, బిడ్డల, కుటుంబాల, సంఘాల, సమస్త ఈవులు జీవులు మీరు ఇచ్చిన వాటి చుట్టూ సమాజం చుట్టూ యేసు రక్తం కంచె వేస్తున్నాం. జకర్యా 2:5 ప్రకారం అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నాం. ఈ పరలోక సైన్య సమూహాన్ని, నీ కావలి దూతలను నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాను. రూబా బాబా బాబా షాకారా బాలా బరాబా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వందనాల పరిపరిశుద్ధాత్మ. ఈ రాత్రి కాలశంలో శక్తి గల నీ వాక్కు ద్వారా ప్రభా ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ చేతబడి ఈ వేషధారణతో కూడా భక్తి జీవితం చూపించే
ఆ కపట భక్తి జీవితం జీవింపజేసే మంత్ర విద్యాత్మల క్రియలు పూర్తిగా నిస్సత్తు చేసినందుకే, నాశనం చేసినందుకే, నీ అగ్ని చేత వాని క్రియలు కాల్చివేసినందుకే స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవానికి స్తోత్రం. యథార్థమైన భక్తి జీవితం జీవించేవారు, కల్మషం లేని భక్తి జీవితం, మనస్సాక్షికి కల్మషం లేనటువంటి రీతిలో అయా యేసు నామములో అయా నేను సేవించే హృదయాలు, అయా నీతిగా నేను సేవించే హృదయాలు, యథార్థంగా నేను సేవించే హృదయాలు, నీ ఉపదేశాన్ని అనుసరించి సేవించే హృదయాలు, నీ వాక్యానికి అనుగుణంగా జీవించే హృదయాలు, మా అంతరంగాలు అయా శుద్ధి చేయబడినటువంటి హృదయాలు ప్రతి ఒక్కరిలోకి మీరు విడుదల చేసినందుకే స్తోత్రాలయ. ఏ పై ఆచారాలను జీవించేవారుగా కాకుండా హృదయంలో నా తండ్రి కల్మషం లేకుండా మీరు కోరుకున్నటువంటి యథార్థమైనటువంటి జీవితాన్ని, యథార్థమైన భక్తి జీవితాన్ని, నీతితో కూడిన భక్తి జీవితాన్ని నదుడ యేసుక్రీస్తు నామమున విడుదల తండ్రి. ప్రాణాత్మజాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు మీరు విడుదల చేసిన శక్తి గల వాక్కుకై లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలసల ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అయ్యా ఎక్కడ కూడా ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ వేషధాంతో కూడా భక్తి జీవితాలతో జీవింపజేసే మంత్ర విద్య ఆత్మలకు లేకుండా పూర్తిగా నిస్సత్తువు చేసినందుకే, నిర్వీర్యం చేసినందుకే, నాశనం చేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నదులో యేసుక్రీస్తు నామమున ఆశీర్వదిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడినట్లయితే దయచేసి ఈ పరిచర్యకి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ.